వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమని విపక్షాలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలు కలిసి పనిచేసేటటువంటి తరుణం ఆసన్నమవుతుందని చెప్పి బీజేపీకి సందర్భ వర్గాలన్నీ ప్రచారంలో కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏమో విలీనం అనేటటువంటి ప్రశ్న లేదు, ఇది విద్రోహానికి సంకేతం, వచ్చే కొద్ది రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అందులో బీఆర్ఎస్ పార్టీ తమ సత్తాను చాటుతుందనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సందిగ్ధం వైపు నడిపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తప్పదు అనేటటువంటి అంశాన్ని కొంతమంది రాజకీయ వర్గానికి చెందిన మేధావులు, పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి భౌతవ్యం ఉండబోతుంది, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తును శూన్యం ఎదుర్కొనేటటువంటి ప్రమాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు ఈరోజు డాక్టర్ అందె సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా డాక్టర్ అందె సత్యం గారు, మీతో ప్రారంభం. అందె సత్యం గారు, బీఆర్ఎస్ పార్టీ అంటే దేశ రాజకీయాలలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని లిఖించినటువంటి పార్టీ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కని విని ఎరగని విధంగా ఒక్క రక్తపు బొట్టు పడకుండా రాష్ట్రాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకత్వానికి దక్కుతుంది. అట్లాంటి చరిత్రాత్మకమైనటువంటి పార్టీ కొన్ని తప్పుల వల్ల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా పార్టీ చరిత్రలో లేకుండా పోయే ప్రమాదం ఉంది అని కొన్ని కథనాలు కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని మీరు? మొదటగా ప్రధానమంత్రి డిక్లేర్ చేశాడు మోడీ వచ్చినప్పుడు సభల్లో, మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, కలుపుకునే ప్రసక్తి లేదని ప్రకటించాడు. అందులో కేసీఆర్ లాంటి వ్యక్తిని మేము కలుపుకోమని చెప్పేసి డిక్లేర్ చేశాడు. బహుశా కలుస్తారు అనేటువంటి విషయం బీజేపీకి నష్టం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేక శ్రేణులన్నీ బీజేపీ వైపు చూస్తున్నాయి. కాబట్టి అది బీజేపీలో చేరేటువంటి శ్రేణులు ఎక్కువ ఉంటాయి. బీఆర్ఎస్ను కలుపుకోవటం వల్ల బీఆర్ఎస్లో 3 రకాల శ్రేణులు మెర్జ్ అయి ఉన్నాయి. ఏది తెలంగాణ మూవ్మెంట్ నుంచి కూడా ఆ ప్రాసెస్ నడిచింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్రేణులు, పాత కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో ఉన్నాయి, వామపక్ష శ్రేణులు బీఆర్ఎస్లో ఉన్నాయి, తర్వాత తెలుగుదేశం శ్రేణులు కూడా బీఆర్ఎస్లో ఉన్నాయి. ఈ 3 శ్రేణులు మెర్జ్ అయితేనే తెలంగాణ సందర్భంగా టీఆర్ఎస్ పుట్టింది. కాబట్టి ఈ 3 ఆలోచనలో ఉన్నటువంటి నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ని బీజేపీ కలుపుకుంటే 50% చేరతారు తప్ప మిగతా 50% మళ్ళీ మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి అబ్సల్యూట్గా బీఆర్ఎస్ను కలుపుకుంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులు 100% బీజేపీలో మెర్జ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది ఒక మొదటి అంశం. రెండవది, అసలు మెర్జ్ అయితేనన్నా బీజేపీ కలుపుకోదు అనేది నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్కు బాగా అవినీతి మరక అంటి ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ రాష్ట్రంలో చతికిలబడి ఉన్నది. బీఆర్ఎస్ ఓటింగ్ దరిదాపు 16% పడిపోయింది. కాబట్టి రానున్న కాలంలో బీఆర్ఎస్ ఓటింగ్లో మరింత ఎరోజన్ వచ్చే అవకాశం ఉంది తప్ప అదేదో కాంగ్రెస్ని బీజేపీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ ముందుకు పోతుందన్నటువంటి అంచనా నాకు లేదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ను కలుపుకుంటే బీజేపీకి డ్యామేజ్ తప్ప బీజేపీకి వచ్చే అవకాశం లేదు, బీజేపీకి వచ్చేటువంటి మేలు జరిగే అవకాశం లేదు. ఇదే ఒత్తిడి కొనసాగితే కేసీఆర్ కుటుంబాన్ని లేదా కీలకమైనటువంటి వ్యక్తుల్ని వదిలేసి కొన్ని శ్రేణులు, ఒక 50% శ్రేణులు మెర్జ్ కాకుండా బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇదే జీరో రిజల్ట్ లేదా నియరెస్ట్ జీరోకు కనుక బీఆర్ఎస్ రిజల్ట్ ఉంటే ఇంకా బీఆర్ఎస్ సర్వైవ్ అయ్యేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఆదుర్దా ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇది బీఆర్ఎస్
బీఆర్ఎస్ కు నాయకత్వం వచ్చేటువంటి కుటుంబాలు ఏమైనా ప్రెజర్ నుంచి బీజేపీ ప్రెజర్ నుంచి తట్టుకోవటానికి ఇటువంటిది ఒక చర్చనీయాంశంగా చేస్తున్నటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. తర్వాత కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో సహజంగానే బీజేపీకి ఎప్పుడైనా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, నెట్వర్క్ ఉన్న పార్టీ, ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఉన్నాడు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి వస్తే ఆ అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది ఒకసారి చూస్తే కానీ తెలియదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అది అర్జెంట్ ఏజెండా అనుకోవట్లేదు. బీఆర్ఎస్ కి ఏజెండా ఎప్పటి నుంచో ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచే పొత్తు కలిస్తే పొత్తు పెట్టుకోవాలని ఉంది. బీజేపీ నిరాకరించింది. ఇప్పుడు మెర్జ్ అవుతాం అంటారు, కానీ బీజేపీ నిరాకరిస్తుందనేదే నాకున్నటువంటి అభిప్రాయం. అందసత్యం గారు, జేఎంఎం నేత షిబు సరెన్ కూడా ఎన్నికలలో 5 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డాక అతను కూడా ఎన్నికలలో ఓటమి చవిచూశాడు. మళ్ళీ అనుకోని రీతిలో పునర్వైభవంలో చేరుకున్నారు. ఆ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదంటారా? బీఆర్ఎస్ సైద్ధాంతికంగా కట్టుబడి ఉండి వాళ్ళు ఏమంటారంటే మాది తెలంగాణ ఏజెండా అంటారు. అలా తెలంగాణ ఏజెండాగా కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళు. కేసీఆర్ మీద ఆ సానుభూతి అప్పుడు ఉంది, ఇప్పటికీ కూడా ఉన్నది. కానీ బీఆర్ఎస్ గా మార్చడం తోటి ఆ అటాచ్మెంట్ తెగిపోయింది ఒకటి. రెండవది, అధికారంలో రాగానే ఇతర యాంటీ తెలంగాణ మూవ్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. ఇవ్వటంతో ఇది నాణ్యతగా తెలంగాణ కోసం ఉన్న పార్టీ, తెలంగాణ వాదులే ఏళ్తున్నారు అనేటువంటి ఇమేజ్ పోగొట్టుకుంది. తర్వాత మూడో అంశం, ఎన్జిఓల నాయకులు కానీ లేక కోదండరాం నాయకులు కానీ ఇతర నాయకులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాత్ర వహించినటువంటి వాళ్ళ ఇండిపెండెంట్ ఒపీనియన్స్ ని కేసీఆర్ సహించలే. ఏదైనా వాళ్ళకున్న ఒపీనియన్. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో అందరూ టీఆర్ఎస్ఏ కాదు, 50% టీఆర్ఎస్, మిగతా 50% సిపిఐ పాత్ర వహించింది. ఎంఎల్ పార్టీలు ఇంకా యాక్టివ్ పాత్ర వహించినాయి. కాంగ్రెస్ శ్రేణులు పాత్ర వహించారు, బీజేపీ కూడా పాత్ర వహించింది. వీళ్ళందరూ కలిస్తే 50% ఉంటే టీఆర్ఎస్ శ్రేణులు 50% ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఒక ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉంటుంది, ఇంటలెక్చువల్స్ కానీ తెలంగాణ వాదులకు కానీ. ఆ ఇండిపెండెంట్ ఒపీనియన్స్ ని యాక్సెప్ట్ చేయకుండా బయటికి నెట్టేశాడు. దాంతో టీఆర్ఎస్ ఇమేజ్, ఇటు ఇండిపెండెంట్ ఒపీనియన్స్, ప్రజల్లో ఇమేజ్ ఉన్నటువంటి ఒకనాడు ఒక మాట చెప్పాలంటే సకల జనుల సమ్మె సందర్భంగా కేసీఆర్ని మించిన ఇమేజ్ హరీష్ రావుకు, కోదండరాంకు ఉంది ఆ రోజు. నేను ఎప్పుడు కూడా అంచనా వేస్తుంటా ఒక ఎకనామిక్ స్టూడెంట్గా. కాబట్టి అటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళల్లో సగం ఇమేజ్ ఉన్నటువంటి కోదండరాంని నెట్టిపడేశారు. అట్లాగే చాలా మందిని ఇవాళ పేర్లు వరుసపెట్టి చదవాలని చాలా ఉన్నాయి. ఇటు అసలైన తెలంగాణ వాదులు నెట్టేయటం, డూప్లికేట్ తెలంగాణ వాదులను కలుపుకోవటం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం, వీటన్నిటితోటి టీఆర్ఎస్ ఒంటరి అయిపోయింది. రెండో విషయం, రెండోసారి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడున్నటువంటి అవలక్షణాలన్నీ మనం అనేక సార్లు చెప్పుకున్నాం. కరప్షన్ కానీ లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ యొక్క అథారిటేరియన్ ట్రెండ్స్ కానీ ఇవన్నీ కూడా చేరటంతో ఆ బీఆర్ఎస్ ఇమేజ్ తగ్గింది. అదే కేసీఆర్ ఫస్ట్ టర్మ్ లో ఉన్నట్లుగా, నేనేం కేసీఆర్ వ్యతిరేకిని గాను, ఎవరు వ్యతిరేకిని కానీ ఎవరు అనుకూలని కానీ, కానీ జరిగినటువంటి ఫ్యాక్ట్స్ ఆధారంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ టర్మ్ లో కేసీఆర్ ఉన్నటువంటి పరిస్థితికి సెకండ్ టర్మ్ వచ్చే వరకల్లా పూర్తిగా మారిపోయింది. దాంతో ఇవాళ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇవాళ మనం అనుకుంటే ఏజెండా బీజేపీకి అర్జెంట్ ఏజెండా కాదు బీఆర్ఎస్ ని విలీనం చేసుకునేది. అది బీఆర్ఎస్ కి అర్జెంటే, కానీ బీజేపీ నిరాకరిస్తూ ఉంటుంది అనేది నాకున్నటువంటి ఒపీనియన్. అందసత్యం గారు, ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా స్వీకరించబోతుంది? గతంలో కూడా గత పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా బీఆర్ఎస్ లోపాయకారిగా బీజేపీకి సహాయపడిందని కొన్ని వదంతులు వచ్చాయి. ఎంతవరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీఆర్ఎస్ సూసైడ్ చేసుకోవాలని చూస్తుంది బీజేపీ. దానంతటా అదే డైల్యూట్ కావాలని చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ అనే టాక్ తెలంగాణలో వచ్చినాక ఇప్పుడు బీజేపీ అనుకూలత పెరిగింది. బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు బీజేపీ కష్టమైంది. ఇవాళ క్లియర్ గా ఒక పిక్చర్ ఎమర్జ్ అయింది. కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్ అన్న తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు అంది కేసీఆర్ ఒప్పుకోకపోయినా బీజేపీ తోటి రానున్న కాలంలో ఒక పొత్తు కానీ లేదా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కానీ
లేదా జాయిన్ కావటం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి అడ్డంకిగా ఉండేటువంటి స్థితి బీఆర్ఎస్ కు లేదు. తర్వాత రెండోది, ఓడిపోయిన తర్వాత సైద్ధాంతిక ఫైట్ జరుగుద్ది. కానీ రోజు రోజుకు ఓడిపోయిన తర్వాత గెలిచిన అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇమేజ్ టార్నిష్ చేసేటువంటి సంఘటనలు, కాళేశ్వరం కానీ, కవిత లిక్కర్ కేసు కానీ, లేకపోతే ఇతర ఇతర స్కాండల్స్ కానీ, లేదా ఆ తర్వాత గొర్రెలు కానీ, ఆ తర్వాత విద్యుత్ శక్తి కానీ, ఇటువంటి సరే ఎస్టాబ్లిష్ అయినాక మనం వాటిని స్కాండల్స్ అంటాం. కానీ ఇష్యూస్, డిసడ్వాంటేజ్ ఇష్యూస్ ముందు డిబేట్ కావడంతో వాళ్ళకు మరింత డిసడ్వాంటేజ్గా మారుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆ మొత్తం బీఆర్ఎస్ నాయకుల్ని భరించే కన్నా, కేసీఆర్ ఫ్యామిలీ భరించే కన్నా వాళ్ళ శ్రేణులు అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు బలపడతారు. కాబట్టి అది ఎలక్షన్ల ముందర వచ్చేటువంటి ఆలోచన. ఇవాళకైతే అది బీజేపీకి అర్జెంట్ ఎజెండా అని నేను అనుకోవట్లేదు, బీఆర్ఎస్ మెర్జ్ అనేది. ఎస్, అందసత్యం గారు, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డటువంటి ఉద్యమ నేపథ్యం కానివ్వండి, అందులో ప్రధానంగా మీరు ఇప్పుడే చెప్పినట్టుగా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నేతలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో తగ్గినందుకే ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనేటటువంటి వ్యాఖ్యను మీరు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ క్యాడర్ లీడర్షిప్ వాళ్ళ మనోగతం ఏ రకంగా ఉండబోతుంది? వెదర్ దే విల్ యాక్సెప్ట్ ఫర్ కాదు, ఇన్స్పైట్ ఆఫ్ పార్టీ పూర్తిగా విలీనం కంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అన్నా కానివ్వండి, పార్టీని భవిష్యత్తు తరాలకు కొనసాగించాలనే ఆలోచనలో ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు టిఆర్ఎస్ శ్రేణులో ప్రథమ డిమాండ్ ఏమిటంటే, ప్రజలు అసలు బీఆర్ఎస్ ని మార్చేయండి టిఆర్ఎస్ గా అనేది ప్రథమ డిమాండ్. అసలు ఆ అటాచ్మెంట్ దిగిపోయింది, పేగుబంధం దిగిపోయింది, సెంటిమెంట్ మాట్లాడటానికి కూడా వీలు లేకుండా పోయింది. కాబట్టి అసలు ఇమీడియట్ గా టిఆర్ఎస్ గా మార్చడం అనేది మొదటి అంశం. అది బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. రెండో అంశం, ఇవాళ బీజేపీ తోటి తట్టుకొని నిలబడేటువంటి శక్తి, నిజాయితీ ఇవాళ బీఆర్ఎస్ కు కోల్పోయింది. ఆ మోరల్స్ కోల్పోయింది. మోరల్స్ ఉంటే పెద్ద కష్టం కాదు సర్వైవ్ కావటం. ఇవాళ మనం అనేకం చూస్తున్నాం. తర్వాత రెండోది, ఒక ప్రాంతీయ పార్టీ సర్వైవ్ కావాలంటే నేషనల్ పార్టీస్ కొద్దిగా వీక్ అయి ఉండాలి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ వీక్ అయినాకనే అక్కడ ములాయం యాదవ్ కానీ ఆయన పార్టీ ఎస్పీ పార్టీ కానీ ఇవాళ ఎస్టాబ్లిష్డ్ ఉన్నది. అట్లాగే బీహార్లో కాంగ్రెస్ వీక్ అయినాకనే అక్కడ ఆర్జేడీ ఎస్టాబ్లిష్ అయినది, అది కూడా ఇవాళ ఫోర్స్ గా ఉన్నది. మీరు ఎక్కడన్నా చూడండి. కాబట్టి తమిళనాడు చూడండి, అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఉన్న ఏఐడిఎంకే డిఎంకేనే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. కాబట్టి నేషనల్ పార్టీస్ యొక్క రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇవాళ వెల్ ఎస్టాబ్లిష్ నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఎమర్జ్ అయినాక రేపు వీటిని ఓవర్ కావటం అనేది బీఆర్ఎస్ కు అది ఒక ఆకాశాన్ని జయించినంత పని చేయాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇంకోటి కూడా, సెంటిమెంట్లు కూడా, వాళ్ళు నమ్ముకున్న సెంటిమెంట్లు కూడా వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఒక 10 ఏళ్ళు వాటిని చూసిన తర్వాత ఏ మేరకు అవుతారనేది మనం చూసాం. ఎలక్షన్ల ముందర కూడా నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి అవతల రాష్ట్ర పోలీసులు పంపటం, యువతల రాష్ట్ర పోలీసులు పోయి ఘర్షణ పట్టడం, పోలింగ్ ముందర అవేమి రిజల్ట్ తీసుకురాలేదు. కాబట్టి ప్రజలు పెద్దగా స్పందించట్లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎటైనా షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రేపు రానున్న కాలంలో. అది ఎవరైనా 3 పార్టీలు ఎవరైనా మా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంది అనుకుంటే ఆ భావన వస్తే మాత్రం షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎటైనా షిఫ్ట్ కావచ్చు. నాయకత్వ బాధ్యతలు మారిస్తే బీఆర్ఎస్లో మార్పు వస్తుంది, పార్టీ క్యాడర్కు పూర్వ ఉత్తేజం పునరుత్తేజం వస్తుందనేటటువంటి వాదన కొంతమంది సెకండ్ లెవెల్ క్యాడర్ నాయకులు వాళ్ళ వాదన కొనసాగిస్తున్నారు. కేసీఆర్ గారిని పక్కన పెట్టి హరీష్ రావు గారికి అధ్యక్ష పీఠం అప్పజెప్తే పార్టీ మరో రకంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని వాళ్ళు తెరపైకి తెస్తున్నారు. ఎట్లుండబోతుందండి? ఆ కాలం అయిపోయిందండి. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ని కాదని హరీష్ రావు ఏం చేయలేడు, వాళ్ళ మాట కాదని ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకునే కేపబిలిటీస్ హరీష్ రావుకు లేవు అన్న విషయం 3 ఏళ్ల కింద కేసీఆరే ఆ పని చేశాడు. ఎందుకంటే మంత్రివర్గం నుంచి హరీష్ రావుని కేటీఆర్ని ఇద్దరిని పక్కకు తప్పించాడు. ఏడాది పాటు మంత్రులుగా ఇవ్వలేదు వాళ్ళకు, కానీ అధ్యక్షునిగా కేటీఆర్ని చేశాడు. మంత్రులు ఎమ్మెల్యేలందరూ కేటీఆర్ పోయేటట్లుగా చేశాడు. హరీష్ రావు, నేను ఒక నెల రోజులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా ఫ్రెండ్ కోసం వెళ్తే కరీంనగర్ నార్త్ తెలంగాణలో ఉంటే ఎక్కడ హరీష్ రావు ఫ్లెక్సీ కట్టడానికి కూడా భయపడ్డారు.
హరీష్ రావు ఫ్లెక్సీ కూడా అవుపడలేదు ఎక్కడ. అంటే సంవత్సరం పాటు నిషేధించారు ఆయన, దరిదాపు అనఫిషియల్గా నిషేధించారు. అప్పుడే హరీష్ రావు రోల్ ఏమిటో ప్రజలకు అర్థమైంది. తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ తర్వాత హరీష్ రావుదే, దాంట్లో అసలు ఇంకొక ప్రశ్నే లేదు. కానీ ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం నడిపిన తర్వాత హరీష్ రావు కూడా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తే నీ స్థానం ఇది అని ప్రజల ముందు రుజువు చేశారు. కాబట్టి వాళ్ళ హరీష్ రావు ఏదో కేసీఆర్ కుటుంబానికి కాదని ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటాడు, ఇంకొంత ఇమేజ్ పెంచగలడు అనేటువంటిది ఒట్టి మాట. అది అయ్యేటువంటి ప్రజలు నమ్మరు దాన్ని. ఎస్, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా బీజేపీలో విలీనం అవుతే బీఆర్ఎస్ కండిషన్స్ ఏ రకంగా ఉండబోతాయి? బీఆర్ఎస్ కండిషన్స్ పెట్టే స్థితిలో లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్ల ముందల నుంచి ఆవురావురు అంటున్నారు, పొత్తు పెట్టుకోవాలని, సాఫ్ట్ రిలేషన్స్ ఉండాలని. అది బీజేపీ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణలో గ్రో అవుతున్నటువంటి బీజేపీ ఇమేజ్ పోతుందని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు అనఫిషియల్గా కాంటాక్ట్ చేసి ఉంచారు. ఎందుకంటే అంతకుముందే మోడీ గారు బయట పెట్టాడు కదా, కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నా కొడుకుని ఆశీర్వదించమనడానికి అన్నాడు కదా. అప్పటి నుంచి ఆ వీక్నెస్ ప్రారంభమైంది. సర్వేలు ఇవన్నీ కూడా కేసీఆర్ తెలుసు, ఈసారి బ్యాలెన్స్ కాబోతుంది, లేకపోతే డౌన్వర్డ్ ట్రెండ్స్ ఉందని. అందుకే కొంతమంది కాంగ్రెస్ క్యాండిడేట్ని ముందే కాంటాక్ట్ చేసి గెలిస్తే మా పార్టీలో జారని అని అన్నడని కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ టర్మ్స్ బీజేపీకి డిక్టేట్ చేసే స్థితిలో లేదు. అందుకని ఎందుకంటే కింద ఎరోజన్ వచ్చేది, కష్టాలు వస్తే లేదా కేసులు వస్తే లేదా ఇంకోటి వస్తే బీజేపీలో కలిపేటప్పుడు కొంత కండిషన్స్ పెట్టొచ్చు. అసలు ఓటింగ్లో ఎరోజన్ వచ్చినాక కండిషన్ బీజేపీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మొన్న 16% వచ్చింది, 16% అని ప్రజలు తెలిసిన తర్వాత ఈసారి 10% కూడా స్కోప్ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ విద్రోహ ప్రచారమని కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అదృశ్యం చేసేందుకు ఎందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది? ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. బేసిక్ గా కేసీఆర్ అనే ఒక పెద్ద తిమింగలము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను మింగాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. చివరికి ఏమైంది, ప్రజలు ఆయన మింగే పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు, ఒకే లైన్ లో ఉన్నారు. వాళ్ళు వీళ్ళ కొత్తగా వాళ్ళు ఏమో కలిసి అదవుతారనేది మనం ఏం మాట్లాడడం అవసరం లేదు. అంటే టెక్నికల్ గా మాత్రమే కలవబోతున్నారు అన్నది ఈ ఊహాగానాలు నడుస్తున్నటువంటి. అంటే ఇప్పుడు మొన్నటి దాకా ఏ విషయం ఏ అంశం తీసుకున్నా వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు. ఇప్పుడు అస్త్రం అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంటిని కాపాడుకోవాలన్నా, పార్టీని కాపాడుకోవాలన్నా, కార్యకర్తను కాపాడుకోవాలన్నా, ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు కేంద్రంలో పదవులు రావాలన్నా ఏం చేయాలి? ఉన్నటువంటి ఆ ఒక్క అస్త్రాన్ని కూడా బీజేపీ చేతిలో పెట్టి రెండు విలీనం అయిపోయినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు కలిస్తే ఇంకేమైనా చేయొచ్చిన కాంగ్రెస్ పార్టీలను ఒక కుట్రలు పండుతున్నారు వాళ్ళు. ఆ కుట్ర రాజకీయాలకు తెరలేపిన దాంట్లోని భాగము, దానితో పాటు బిడ్డను కాపాడుకునే భాగము. ఆల్రెడీ ఇది చర్చ ఇప్పుడే కదా, ఎప్పుడో అయిపోయింది. ఇంకో నెల 1.5 month లో కవిత గారికి కూడా బెయిల్ రాబోతుంది అనేది నడుస్తుంది చర్చ. కాబట్టి దీనిని ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుందని, బురద జల్లుతుందని, మాకేం పని లేదనా, ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు, ప్రజలకు ఏ సంక్షేమం చేయాలి, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణలో ఎలా పెట్టాలి, ఏ పెట్టుబడులు తెచ్చుకోవాలి, ఈ ప్రజలని ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఇలా గ్లోబల్ సొసైటీలో మా పేరుని ఏ విధంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. వీళ్ళని అవసరం లేనటువంటి స్టేట్మెంట్లు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళే ఊహాగానాలు లీకులు ఇస్తున్నారు బయటకి. ఈ దీనిపైన చర్చ జరిగితే ఎలా ఉంటది, స్పందన ఏమొస్తుంది అనే దానికి వాళ్ళే లీకులు ఇస్తున్నారు. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళతో ఉండే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసము ఇవాళ వెయిట్ చేయండి బాబు, మనం బీజేపీతో కలిసి సాగబోతున్నాం, రోజు లోటస్ 2 ఒకటి కాబోతున్నాయి, ఒక దాంట్లో ఒకటి ఇమిడబోతున్నాయి, మీరు వెయిట్ చేయండి అని వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి మమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తే ప్రజలకు ఎవ్రీథింగ్ అంతా తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు అన్నది. కాబట్టి మసిబూసి మామిడికాయ చేసే గుణము అవన్నీ కూడా కేసీఆర్ కి వెన్నతో పెట్టినటువంటి విద్య.
కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడుతుంది, ఉన్నది చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. అది కాంగ్రెస్ యొక్క నేచర్, నైజం. కాబట్టి కొత్తగా కేటీఆర్ కి ఏదో చెప్పాలా, కేటీఆర్ ఏదో మభ్య పెట్టాలా, ఇంకేదో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కాలేకపోతే పార్టీ స్ప్లిట్ అవుతుంది అనేది కూడా వాళ్ళలో చర్చ ఉంది. ఆ పార్టీ స్ప్లిట్ అయితే ఎవరు ఎటుపోతారు, హరీష్ రావు ఎటుపోతారు, కేటీఆర్ ఎటుపోతారు, ఏం జరగబోతుంది అనేది కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో తగాదాలు అన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారన్న ఏం చేయలేరు కదా. కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల గురించి పనిచేస్తాం. కానీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒకటా రెండా లెక్క పెడితే మామూలుగా అసలు ఎటు నుంచి లెక్క పెట్టాలో, ఎటు నుంచి ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసుగులు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల పట్ల వాళ్ళు చేసినటువంటి వాటిని ఒక్కొక్కటి బయటకు తీస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, విదేశాలకు పెట్టుబడుల కోసం పోతున్నారు, పోయిన దగ్గర పోయి కూడా రాష్ట్రం అప్పుల పాలైంది, ఇలా కడుతున్నాం అలా కడుతున్నాం అని మాట్లాడితే ఎవరు పెట్టుబడులు పెడతారు, ఎవరు వస్తారని అడుగుతున్నారు. ఎస్, ఆ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మేము ఇంత రాష్ట్రము ఇంత ఆర్థికంగా ఇబ్బందికరంలో ఉన్నప్పటికీ మీరు ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకోవడం కోసము మీరు మన రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ అన్న ఆహ్వానిస్తున్నాడు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు అన్న కూడా అంతకన్నా ముందుగానే వెళ్ళి అదంతా వ్యవహారం అంతా చక్కబెట్టుకొని వచ్చున్నారు. దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఏదో తప్పు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకే ఇలాంటి విషయాలన్నింటిలో బాగా వాళ్ళ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు ఆలోచనలు గ్లోబల్ ప్రచారంలో చేయడంలో కేసీఆర్, కేటీఆర్ తర్వాతనే ఎవరైనా అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మాకు ఆ చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో కూడా మీకు మాట్లాడడం కోసం చర్చాంశమైనటువంటి విషయాల పట్ల తగు సమయం ఇచ్చి రాత్రి దాకా మేము డిబేట్ చేస్తున్నాం. మీకు ఓపెన్ గా మీరు డిస్కషన్ చేయండి, ప్రజల సంక్షేమం కోసం ఉన్న ఈ దేవాలయంలో సమయాన్ని వృధా చేయకుండా చెప్పడం జరిగింది. బట్ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అసలు వచ్చారా? మీకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే లేవతినటువంటి అంశాల పట్ల మీరు వాటిపైన స్పందించేవారు, మాట్లాడేవారు. బయట కాదు కదా మాట్లాడాల్సింది, రికార్డ్ అయ్యే దగ్గరలా మీ యొక్క మాటలు అవసరమైన దగ్గర మీరు వినిపించి ఉండాల్సింది. ప్రతిపక్ష హోదా కావాలి కానీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడడం ఇది ఎక్కడి లెక్క, ఎక్కడి న్యాయం ఇది? ప్రతిపక్ష హోదా అవసరం లేదు కదా అప్పుడు ఆయనకి. పోనీ మీరు మిగతా వాళ్ళకి ఎవరికైనా అప్పు చెప్తున్నారా? కొడుకుకో, అల్లుడికో, లేకపోతే ఇంకో జగదీశ్వర్ రెడ్డి గారికో, లేకపోతే సవితమ్మకో, ఇంకో సుంతాలక్ష్మక్కకో, ఇంకెవరికైనా మీరు అప్పు చెప్తున్నారా? చేయలేదు కదా. అట్లా చేసి ఉంటేనే మీకు గౌరవం కాపాడుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు ఒకటే లైన్, బీజేపీ బీఆర్ఎస్. బీజేపీ డైరెక్షన్ లో ఇక్కడ బీఆర్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతి అంశంలో వాళ్ళని కాదని వీళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు, వీళ్ళని కాదని వాళ్ళు చేసే పరిస్థితి కూడా ఏం లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు, బీజేపీలో కూడా అర్థమైపోయింది, ఈ రాష్ట్రంలో మేము ఏం చేసేది లేదు రవై, మొత్తం కేసీఆర్ చేస్తాడు, కేసీఆర్ డైరెక్షన్ లో మీరు పనిచేయండి అని చెప్తున్నారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అదే లైన్ లో, అదే డైరెక్షన్ లో ఉన్నారు. అందుకనే ఇవాళ మేము చేసేటువంటి విషయాల పట్ల, ధరణి విషయమైనా, ఉద్యోగాల విషయమైనా, మేము జాబ్ క్యాలెండర్ విషయానికి సంబంధించిన మేము చేసిన ఏ దానికి కూడా వాళ్ళు ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు, మంచి పనులని వాళ్ళు ఎక్కడా కూడా ఒప్పుకునే దాంట్లో లేదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి ఎంతసేపు మా పైన ఆరోపణలు చేయాలి, అదే బీఆర్ఎస్ లైన్ లోనే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు వేరు కాదు. రోజు లోటస్ రోజు రెండు ఒకటే, రెండు పూలే కదా, ఒక పూలో ఒకటి ఇమడబోతుందని చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. అందసత్యం గారు, దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి పోరాడినటువంటి పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కాములో నిందితురాలుగా ఉన్నటువంటి కూతురు కోసం పార్టీని త్యాగం చేస్తారని చెప్పి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పైన మీరు? వాస్తవం అండి, కేసీఆర్ మీద వేరే అభిమాన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ మీద అభిమానులు. అటువంటి అభిమానులకు ఇతర పార్టీల వాళ్ళకి కాదు, అసలు కేసీఆర్ అభిమానులకే బాగా కోపంతో ఉన్నారు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గుండి కేటీఆర్, తర్వాత కవిత ఇటువంటి వాటిని ఎదుర్కపోయి కేసీఆర్ని ఇమేజ్ని టార్నిష్ చేశారు వీళ్ళిద్దరు కలిసినటువంటి కోపం కేసీఆర్ అభిమానులకు ఉంది. ఇతర పార్టీల్లో తెలంగాణ తెచ్చిరనేటువంటి రెస్పెక్ట్
కేసీఆర్ మీద ఉంది. తర్వాత సొంత పార్టీలు కూడా కేసీఆర్కు ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇవాళ కేసీఆర్ని పనికి రాకుండా చేసింది వీళ్ళిద్దరే అనేటువంటి కోపం ఉంది వాళ్ళకు. కాబట్టి సహజంగానే అసలు కుంభకోణం అంటేనే ఇమేజ్ టార్నిష్ అవుద్ది. తర్వాత లిక్కర్కు మహిళకు లింక్ ఉందంటే ఇంకొంచెం నెగిటివ్గా చూస్తారు. కాబట్టి అసలు మహిళ లిక్కర్ కుంభకోణంలో ఉండటం ఏంటి, అసలు లిక్కర్ వ్యాపారం చేయటం ఏంటి, అది ఉందా లేదా తర్వాత సంగతి. కానీ ఇవాళ అలా ఉండటంతో, అలా ఎక్యూజ్ కావటంతో ఇవాళ బాగా వ్యతిరేకత ఉంది. ఇవాళ కవిత నా 5 నెలలు జైలు ఉన్నప్పటికీ కూడా నేను ఎంతమంది మహిళలు కలిసినా ఎవరు సానుభూతిగా మాట్లాడట్లేదు. అసలు కవితను ఆ పని ఎవరు చేయమన్నారు, ఇంకొక వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కేసీఆర్ని మొత్తం ఇమేజ్ అంతా పోగొట్టిరు వీళ్ళు అనేటువంటి బాధ ఉంది. అంటే ఒప్పుకోరు వాళ్ళు, కానీ ఉన్నది, అభిమానులకు ఉన్నది ఆ బాధ. కాబట్టి అసలు వాస్తవానికి ఏ స్కాండల్ దనక వ్యవహారాలు పోతే ఎవరి ఇమేజ్ అయినా టార్నిష్ అయింది, ఎంత మునగాడిదైనా టార్నిష్ అయింది. కాబట్టి అటువంటి వాటి జోలికి పోకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటికే కేసీఆర్ కుటుంబం మీద ఆరోపణలతోటే టీఆర్ఎస్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి 2 ప్రయత్నించినాయి, కాంగ్రెస్ బీజేపీ. అప్పుడైనా జాగ్రత్త పడాల్సి ఉండే. కానీ మేము అబ్సల్యూట్గా మెజార్టీలు ఉన్నాయి, 88 సీట్లు ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా వదులుకునే స్థితులు ఉండరు. ఇక మేమేం చేసినా చెల్లుద్దు అన్నటువంటి స్థితి బీఆర్ఎస్ ఉంది ఆనాడు ఎలక్షన్లకు ముందు. కాబట్టి అటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటే ఇవాళ ఉన్నటువంటి స్థితికి వచ్చింది. తర్వాత రెండోది, డెమోక్రటిక్ గా ఆలోచించే వాళ్ళు వాళ్ళ లిటరసీ పెరిగిన తర్వాత దరిదాపు 75% లిటరసీ ఉంది తెలంగాణలో. అర్బన్ లో దరిదాపు ఇంకెక్కువ ఉంది. ఈ లిటరేట్స్ అంతా పేపర్ చదివే వాళ్ళు, టీవీ వినేవాళ్ళు, కాస్త ఇష్యూస్ అనలైజ్ చేసుకునే వాళ్ళందరికీ డెమోక్రటిక్ గా నడవట్లేదు గవర్నమెంట్. కేసీఆర్ చెప్తే అంతే, ఇక మంత్రులకు పెద్ద ఇండిపెండెన్స్ లేదు, మంత్రులకు స్వతంత్రత లేదు, స్వతంత్ర నిర్ణయాలు లేవు. తర్వాత ప్రతిపక్షాలకు అసలు చర్చలకు పిలిచే, మామూలుగా రైతు సంఘం పోతే పలానా రైతుల ఇష్యూ అంటే ముఖ్యమంత్రిని కలుస్తారు, టీచర్స్ ఇష్యూ అంటే టీచర్స్ ఎమ్మెల్సీ కలుస్తాడు, లేదా ఇతర కాంపోనెంట్స్ వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కలుస్తారు. ఎవరు గలపని పరిస్థితి మనం చూశావు. మీడియా పవర్ఫుల్ ఉంది కాబట్టి మీడియా అవన్నీ జనం దృష్టి తీసుకొచ్చినాయి. జనం అయిష్టపడ్డారు, ఇటువంటి బిహేవియర్ని అయిష్టపడ్డారు. కాబట్టే అటువంటి పరిస్థితి వచ్చింది. ఎస్, ఇందిరా శోభన్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి రాజకీయ ప్రస్థానం కొనసాగించినా అది కాంగ్రెస్ పార్టీకే ఒక రకంగా హడల్గా మారబోయే పరిస్థితులు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే మీరు బీజేపీతో దోస్తీ చేసుకునేటట్టు పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారనేటటువంటిది రాజకీయ విశ్లేషకుల అభిజ్ఞం. మీరు ఎట్లా స్పందిస్తారండి? అసలుకు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందా, బీఆర్ఎస్ ఉంటే బాగుంటుందా? అన్న ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్ గా ఉంటది. పాలక పక్షము ఎంత ఇంపార్టెంటో ప్రజలకు, ప్రతిపక్షం కూడా అంతే ఇంపార్టెంట్ అని అలాంటి సిద్ధాంతాన్ని నమ్మేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 70 సంవత్సరాల మేము చేసిన మా పాలనలో ఎక్కడా కూడా మేము ఏ పార్టీని మింగలే, ఏ పార్టీని ఇబ్బంది పెట్టలే, ప్రశ్నించే గొంతుకులను ఎప్పుడూ కూడా అనగదొక్కలే. మేము వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చినాం. ఏ రాష్ట్రం మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో కనిపించదు మీకు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు అని చెప్పారు, ముక్త కాంగ్రెస్ అని చెప్పారు. కేసీఆర్ కూడా ఏమన్నాడు, అసలు ఈ పార్టీ ఏడ ఉందా, ఆడలేదు ఇడలేదు ఏడలేదు, ఈ పార్టీ అయిపోయింది, ఇది కాంగ్రెస్ ఎక్కడిది, ఖతం అయిపోయింది, దేశంలో బీఆర్ఎస్ఏ మొత్తం అంతా ఏలబోతున్నాం, మొత్తం మాదే, బంగారు తెలంగాణ చేసినాం, బంగారు భారత్ చేయాలనుకో నేను బయలుదేరినా, మీరందరు నాతో నిలబడుండ్రి, మోసపోకుండ్రి, ఇవన్నీ ముచ్చట్లు చెప్పింది సార్. ఏమైంది సార్, ఇల్లే ఇవాళ ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే రాజకీయాల్లో అధికారం రాగానే అహంకారం వస్తే ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారో మనం చూసినాం. ఇవాళ పక్క దేశంలో బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, ప్రజలకు నచ్చిన నిర్ణయాలు చేస్తే ఏమైంది, ఎన్నుకున్న ప్రజలే ఇవాళ ఉరికిచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే నియంతృత్వ ధోరణిలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చరిత్రలో మిగిలలేదని చెప్పదలుచుకున్నా నేను. ఒక గడాఫీ లాంటి వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చింది. సో ఇవాళ కేసీఆర్ కూడా అదే లైన్ లో అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ వైఖరి వాళ్ళది ఎక్కడ మార్చుకోలేదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా నరేంద్ర మోదీ తన ఏమంటారు సింగిల్ నిర్ణయాలు, ఒక నేనే పార్టీ, నేనే ప్రభుత్వము, నేనే దేశము, నేనొక్కడినే
అని అనుకొని ఒక దైవాంశ సంబుతుడిగా నన్ను మీరు అనుకోవాలి అనే లెవెల్లో చెప్పిన మోదీ గారికి ప్రజలు ఏం చేశారు? కనీసం అతనికి మ్యాజిక్ ఫిగర్ కూడా ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఈ రాజకీయాలలో ఎప్పుడూ కూడా ఏది శాశ్వతం కాదు. ప్రజలు వాళ్ళకు అవసరమైనప్పుడు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదని బాగా తెలిసిన వాళ్ళు ప్రజలు అన్నది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి బీఆర్ఎస్ ని అంత చౌకబారు రాజకీయాలు చేయదని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరు గట్టిగా నిలబడితే మేము ఇంకా గట్టిగా పని చేయడానికి మాకు ఇంకా ఏమంటారు అవకాశం ఉంటది. ప్రతిపక్షం గట్టిగా లేకపోతే ఏమైతుందనా? లాస్ట్ టైం ఏమైంది? కేసీఆర్ గారు ఏ పార్టీ ఉండొద్దు, ఎవరు మాట్లాడొద్దు అనుకొని ఆయన ఒక్కడే నేను చెప్పింది నేనే ప్రశ్న వేసుకుంటా, నేనే సమాధానం ఇస్తానే దాంట్లో ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమైంది? ప్రజలు అసహనంలోకి వెళ్ళిపోయారు. ఏంటిది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవని అనుకుని అసహనంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆ రెండు డిఎన్ఏలు ఒకటే. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ, బీఆర్ఎస్ డిఎన్ఏ, అవి రెండు ఒకటే లైన్ లో ఉన్నటువంటివి. వాళ్ళకు ప్రజలతో అవసరం లేదు, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలే వాళ్ళకి అవసరము. కాబట్టి ఇవాళ వాళ్ళు అదే లైన్ లో వెళ్ళాలనుకుంటున్నారు. వ్యక్తిగత అంశాల కోసం, వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే ఆ రెండు పార్టీలు పనిచేస్తాయనడానికి మీకు నేను ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను. ఇక్కడ ఇవాళ 8 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూలవేసిన చరిత్ర బీజేపీకి ఉన్నది. మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పార్టీ పెట్టిన ఆయనది పార్టీయే నీది కాదు అని ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ పార్టీయే నీది కాదు, నీ పార్టీయే నీది కాదు, నీ పార్టీలో ఉన్న ఒక నాయకు ఒక ఎమ్మెల్యే గెలిచిన ఆయనది పార్టీ అని ఆయనకు పార్టీ ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ వాళ్ళకు ఉన్నది. ఇది ఆ అపవాదం ఎంత పెద్ద అపవాదన. భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు ఈ అపవాదాలు మోయాల్సిందే, తీసుకోవాల్సిందే వాళ్ళు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు బొంద పెట్టుకుంటున్నారు. దానికి కారణం వాళ్ళ అహంకారం, అధికారం ఉన్న అంటే వాళ్ళకు వాళ్ళు బొంద పెడుతున్నారా? బీజేపీ బొంద పెడుతుందా? మన రామరెడ్డి గారిని అడిగి కనుక్కుందాం. రామరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి బీజేపీ ఎలాంటి స్పందనిస్తుంది? అసలు బీజేపీకి ప్లస్ మైనస్ బీఆర్ఎస్ విలీనం అయితే? మాకు ప్లస్ కాదు, మైనస్ కాదు. ఇది ఎక్కడ కూడా మా కానీ పార్లమెంట్ ఎన్నికలలో మీకు బాగా ప్లస్ అయింది కదా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వయంగా నోట్ల మూటలు, నోట్ల కట్టలు బీజేపీ నాయకుల గెలుపుకు ఉపయోగపడిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభియోగించింది. ఎట్లా మరి? ఒకటినండి సార్, బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాలి పార్లమెంట్ ఎలక్షన్. మా పార్టీ నాయకత్వం క్లియర్గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే మాకు నష్టపోయేది మేము. ఇంతకుముందు మేము ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఎంత నష్టపోయినో తెలుగుదేశం వాజ్పేయి గారు ఒక్కోటితోటి పోతే పార్లమెంట్ రద్దు అయింది ఒక్కోటి లేక. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టుకొని వాజ్పేయి గారి పేరును వాడుకొనిదేండు. వీరు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ మోడీ గారి చరిష్మాన్ ముందర పెట్టుకొని మళ్ళీ సీట్లు కొట్టి మళ్ళీ నేను షేర్ ఖాన్ అని చెప్పుదాం అనుకున్నాడు. అది జరగకుండా మేము పొత్తు పెట్టుకోలేదు. వారు చాలా ప్రయత్నం చేశారు. దానం నాగేందర్ గారు చెప్పింది, కేటీఆర్ గారు మనం పని చేయాలని చాలా ఎలక్షన్స్ ముందు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది, మేము ఎవరితోటి ఇక్కడ పొత్తు లేదు. మేము ఏ పార్టీని ఆ పార్టీని బతికిస్తేందుకు మా పార్టీని బలి చేసుకునే ప్రశ్నే లేదు. అయిన తర్వాత ఇంకొకటి, ఈరోజు మా ఇందిరా శోభన్ గారు మాట్లాడుతున్నారు. మా అక్క మేమంతా ఒక దగ్గర వాళ్ళము, ఒకటే మండలానికి సంబంధించిన వాళ్ళము. అయిన తర్వాత వారు చెప్తారు ఇవాళ రాజకీయాలలో ఉన్న ఏదైనా కొన్ని అవలక్షణాలు అంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సార్ 356 మేము ఇప్పటి వరకు ఒక్కసారి పెట్టలేదు. మేము ప్రభుత్వాలు పోయినాయండి. అవలక్షణం ఎక్కడ ఏర్పడ్డదంటే మహారాష్ట్ర చెప్పింది. మహారాష్ట్రలో శివసేన ఎవరితోటి పోటీ చేసిందండి? అలయన్స్ బిఫోర్ ప్రజల దగ్గరికి ఎవరెవరు పోయారు? ఇద్దరు కలిసిపోయారు. మీరు మా ఇద్దరు దానికి వేశారు. తర్వాత ఎవరితోటి కలిసిరు మీరు? శివసేన మతతత్వ పార్టీ అన్నది ఎవరు అని మళ్ళీ వాళ్ళతోటి కలిసి మీరు ప్రభుత్వాన్ని, అంటే వాళ్ళు సిద్ధాంతానికి భిన్న ధృవాలు. కాంగ్రెస్ శివసేన బీజేపీకి ఏదైతుందో ఐడియాలజీకి మ్యాచింగ్ ఉంటుంది. కానీ వీళ్ళు మ్యాచింగ్ లేని వాళ్ళు వాళ్ళని తీసుకొని ఫామ్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఆత్మాభిమానం మొదటి నుంచి సిద్ధాంతపరంగా బాల్ ఠాకరే గారి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వాళ్ళంతా తిరుగుబాటు చేసారు వాళ్ళ దాంట్లో.
దానికి మాకంట కడుతుంది. అయిన తర్వాత మేము కర్ణాటకలో పోయినా ఇక్కడ పోయినా రాజీనామా చేపించి గెలిపించుకున్నాం. మధ్యప్రదేశ్లో కూడా రాజీనామా చేపించి గెలిపించుకున్నాం. గోవాలో అయితే మీరు క్లెయిమ్ చేయలేదు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసామని క్లెయిమ్ చేయలేదు. అయిన తర్వాత ఈ అవలక్షణాలు మీరు 356 పెట్టి అయోధ్య ఇష్యూ అయిన తర్వాత అయోధ్య యూపీలో ఒకటి రద్దు చేయాలి. మీరు రాజస్థాను, గుజరాత్ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేశారు. మీకు అనిపించలేదా? 356ని ఎన్నిసార్లు ఉపయోగించారు? మేము ఒక్కసారి ఉపయోగించలేదు. 356 ఇవాళ పెట్టదలుచుకుంటే 2 సార్లు పెట్టాలి వెస్ట్ బెంగాల్. కానీ భారతీయ జనతా పార్టీ 356 10 సంవత్సరాలు ఒక్క ప్రభుత్వం. మీరు ఇక్కడ చూడలేదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి వాళ్ళని రామ్లాల్ తోటి మీరు ఏ విధంగా చేసిరు తెలియదా ప్రజలకు? అన్ని మర్చిపోతారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అన్ని ప్రజలు మర్చిపోతారు. మేము చేసినాం అన్ని సరిగానే. ఎమర్జెన్సీ పెట్టిరు. మీరు చేసిన అవలక్షణాలు ఎన్ని ఉన్నావో అన్నిటికీ బాధ్యులు ఇవాళ జరుగుతున్నది. కేసీఆర్ చేసిన అవలక్షణాలు కూడా మీరు ట్రైన్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎట్లా కలుపుకుంటారు? మీరు అన్నారు ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు ఎవరన్నా ఉంటే రాళ్లతోటి కొట్టాలన్నారు. మరి ఇప్పుడు మీ దాంట్లో జాయిన్ అవుతున్న వాళ్ళు రాళ్ళతో మీరు వాళ్ళు ఏదో చెప్తుర్రో మీ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలకు పోయిన రోజు వాళ్ళు అదే చెప్పిర్రు అభివృద్ధి కోసం అని. అదొక ఏది రాయి లాంటి గుడుర పదార్థం అయింది. ఏంది ఏమన్నంటే మేము అభివృద్ధి కోసం అని. అభివృద్ధి కోసం కాదు, మీ యొక్క ఆస్తులు ఎవరైతే అవినీతి చేసిన వాళ్ళంతా కూడా పార్టీలు మారుతారు. సిద్ధాంత పరంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి 5 ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 8 మంది ఉన్నారు. సిద్ధాంత పరంగా లేని వాళ్ళు ఇట్లనే పోతుంటారు. మీ దాంట్లోకి ఇవాళ వస్తున్నారంటే మీరు ఎందుకు సంతోషపడుతూ తీసుకోకండి. వాళ్ళ సభ్యత్వాలను రాజీనామా చేపించి గెలిపించుకోండి, వద్దంటలేరు. ప్రజల తీర్పు కోరేది అది. మేము భారతీయ జనతా పార్టీ చేసింది ప్రజల తీర్పు ఆ విధంగా కోరినాం. మేము ఎక్కడ ఆ పార్టీలను ఇచ్చేయలే. మీరు అందుకోసం ఒకసారి భారతీయ జనతా పార్టీ దిక్కు 1 ఏళ్ళు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ దిక్కు 4 ఏళ్ళు చూపిస్తుంటాయి. అందుకోసం ఒకసారి జాగ్రత్తగా ఏది మాట్లాడినా మనం ఇవాళ నిన్న మాట్లాడింది అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిర్రు, మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నారు. అందుకోసం బీఆర్ఎస్ అనే రామరెడ్డి గారు మళ్ళీ వస్తానండి. డాక్టర్ అందసత్యం గారు, కేసీఆర్ గారి మౌనం అన్ని రాజకీయ విధ్వంసాలకు కారణమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కేసీఆర్ గారు మౌనం వీడి ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు సైలెంట్ పై అతనికి ఉన్నటువంటి రాజకీయ స్ట్రాటజీ ఏంటండి? ఇవాళ కేసీఆర్ పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా బయటకు వచ్చారు. పార్లమెంట్ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా సీట్లు గెలవలేదా అనే దానికన్నా ఓటింగ్ ఎరోజన్ వచ్చింది. వాళ్ళకు 35, 39 నుంచి 60 పడిపోయింది. అంటే ప్రజలు నిరాకరిస్తున్నారు. అసెంబ్లీలో నిరాకరించారు, అంతకన్నా ఎక్కువ గ్రేడ్లో పార్లమెంట్లో నిరాకరించారు. అయితే భౌతిక పరిస్థితులు ఇట్టనే ఉంటాయని మనం చెప్పలేము. ఏదో ఒక సమస్య మీద దేని వ్యతిరేకతనే ఎక్కువ కావచ్చు, దేని వ్యతిరేకతనే తక్కువ కావచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే పార్టీ నిర్మాణం ఉండాలి. పార్టీ నిర్మాణం లేకుంటే అవకాశాలు లభించవు. ఆ పార్టీ నిర్మాణం కాపాడుకోవటానికి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ శక్తి సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోతున్నారు. తదుపరి ఎలక్షన్లకు ముందే ఎంపీపీలు, జడ్పీటీసీలు విపరీతంగా రాజీనామా చేసి ఇతర పార్టీలకు పోయారు. గెలిచిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎరోజన్ వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు డౌన్ ట్రెండ్ 39 నుంచి దరిదాపు 16కు, ఇప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పార్టీ బేస్డ్ కావు కాబట్టి అది కూడా కష్టమైనటువంటి పని. కాబట్టి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కాపాడుకొని సెకండ్ ఫోర్స్ మేమే అని నిరూపించుకుంటే అప్పుడు అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి మార్గం అవుతుంది. ఉదాహరణకు బెంగాల్లో వరుసపెట్టి 23 ఏళ్లు జ్యోతి బసు ముఖ్యమంత్రి అయినప్పటికీ తృణమూల కాంగ్రెస్ అట్లాగే స్ట్రగుల్ చేసింది. సింగూరు, నందిగ్రామ్ అవకాశాలు వచ్చింది, అందిపుచ్చుకుంది, వ్యతిరేకత రెచ్చగొట్టింది, అధికారంలో రాగలిగింది. ముందు పార్టీ నిర్మాణాన్ని రక్షించుకోవాలి, మాసును రక్షించుకోవాలి. ఆ బేస్లో ఎరోజన్ వస్తుంది. ఆ బేస్లో ఎరోజన్ వస్తే మళ్ళీ అవకాశాలు వస్తే అందిపుచ్చుకోవటం కష్టం.
కాబట్టి ఆ ఎరోజన్ రాకుండా కాపాడుకోవాలంటే సైలెన్స్ పనికిరాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే నేను మాట్లాడతా, ప్రతిపక్షం ఉంటే మాట్లాడిన సైలెంట్గా ఉంటే అది కరెక్ట్ కాదు. ఆ ప్రజలతోటి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ మీద ప్రజలతోటి ర్యాలీ అవుతుంటేనే క్యాడర్ నిలబడుతుంది, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నటువంటి వస్తుంది. అకస్మాత్తుగా నేను ఎలక్షన్లు అప్పుడే వస్తానంటే పెద్ద స్పందించరు, మనకు అర్థమైపోయింది. ఎస్, ఇందిరా శోభన్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామనే ప్రపోజల్ గతంలో వచ్చింది. కాంగ్రెస్ కాకుండా బీజేపీలో విలీనం ఇప్పుడు జరిగితే పార్టీ సిద్ధాంతాల పరంగా కానివ్వండి, భావసారూప్య పరంగా కానివ్వండి, బీఆర్ఎస్ కనేటటువంటిది అది సరిపోని అంశం. ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశం మీద ఎట్లా స్పందిస్తుంది? ఒకవేళ అదే గనక జరిగితే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకొని గనక విలీనం చేయాలనక అనుకుంటే ఏమంటారు, ఐడియాలజీ బేస్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చాలా వరకు కూడా సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ డెమోక్రటిక్ గా ఉంటుందని అనుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ కి వస్తారు. అప్పుడు బీజేపీతో పోయేటోళ్ళు ఎవరు ఉంటారు? కేసీఆర్ తో ఉండేవాళ్ళు, కేసీఆర్ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు. అక్కడ ఇక్కడో కేసులుండి రేపేమైనా ఇబ్బందికరం అవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే బీజేపీ వైపుకి వెళ్తారు. నిజంగా జెన్యున్ గా మీరు ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మీరు గమనించినట్లయితే బీజేపీకి బీఆర్ఎస్ కి ఇద్దరి మధ్య, అంటే బీఆర్ఎస్ కి పోలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ కి ఇష్టం ఉన్నా కూడా చేరలేని అనుకున్న వాళ్ళు తప్పని పరిస్థితుల్లో కొద్ది మంది బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో అంటే ఇక బీజేపీ అధికారంలో రాబోతుందని ఒక పెద్ద చర్చ జరిగిన ఆ సందర్భంలో ఎప్పుడైతే బీజేపీ తన యొక్క వైఖరి బయటపడిందో, బీఆర్ఎస్ తోనే కలిసి ఉంది అని వైఖరి బయటపడిందో, అప్పుడు తిరిగి చాలా మంది కూడా మళ్ళా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ టెక్నికల్ గా వాళ్ళ నిర్ణయం చేస్తే ఆటోమేటిక్ గా రేపు జరగబోయేది కూడా ఇదే అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కావాలంటే మీరు ఈ నేను చెప్పిన పాయింట్స్ విలీనం జరిగితే ఇవి రికార్డ్ చేసుకొని మళ్ళీ మనం రికార్డ్ ని మళ్ళా రీప్లే చేసుకోవచ్చు మనం. అంటే వాళ్ళలో ఈ తెలంగాణ సమాజం అనేది చాలా పర్టికులర్ గా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆత్మగౌరవాన్ని ఒకరికి తాకట్టు పెట్టి ఉండాలని అనుకోదు ఎప్పుడు కూడా. సో ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్, ఆ మూమెంట్ ను బట్టి కొన్ని సందర్భాల్లో ఆ నిమిషం బెండ్ అయినా కూడా అంత ఈజీగా ఒకరికి దాసోహం అనేది అన్నది సమాజం అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే. వాళ్ళ సమస్యలో పరిష్కార దిశగా 100% కేసీఆర్ గారికి కేంద్రంతో కలిస్తే, బీజేపీలతో కలిస్తే, ఆ బీజేపీల ద్వారా ఏమైనా పదవి రాకపోతుందా, నా బిడ్డ బయటకు రాబోతుందా, నా కొడుకులు ఆస్తులు ఇవాళ ఏమంటారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో దోచుకునే కొంత వాటికి సంబంధించిన కేసులో మేము బయటపడకపోతామా, కాళేశ్వరం వీటికి సంబంధించిన కేసుల నుంచి బయటపడకపోతామా? ఆల్రెడీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చాలా విషయాల పట్ల వాళ్ళు చేసిన అవినీతిని అంతా కూడా ఒకదాని వెనక ఒకటి బయట పెట్టే పని చేస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కాపాడుకోవాలంటే ఆటోమేటిక్ గా మా కేంద్రంలో ఉన్న వాళ్ళతో మాకు అండ కావాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. అందుకని ఇవంతా చర్చ నడుస్తుంది. ఎవరంటారు గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు దంపుకున్నట్టు కేటీఆర్ గారు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన్ని పెట్టుకుంటున్నారని. ఎవరైనా మా పార్టీకి సంబంధించిన ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా అథెంటికల్ గా అఫీషియల్ ఎక్కడైనా మాట్లాడినారా? కాదు కదా. కాబట్టి ఇవాళ వచ్చే గాసిప్స్ ని బేస్ చేసుకొని ఆయన ట్విట్టర్ లో రెస్పాండ్ అయిన అంటేనే మనం అర్థం చేసుకోవాలి రేపు వాళ్ళు కలవబోతున్నారు అని అర్థం. అంటే చెయ్యము అంటే చేస్తామని వాళ్ళ భాషల, చేస్తామంటే చెయ్యమని అర్థం వాళ్ళ భాషల. కాబట్టి రేపు జరగబోయే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారుతాయి అని వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు వాళ్ళకి చాలా ఇంట్లో ప్రెషర్ ఉన్నది. కవిత విషయంలో చాలా ప్రెషర్ ఉన్నది శోభమ్మ దగ్గర నుంచి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను బయటపడేయాలంటే ఏం చేయాలా? భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఒకటే ఒక మంత్రం, నువ్వు తప్పు చేస్తే నాకు దాసోహంగా నువ్వు బయట ఉంటావు, లేదనుకో లోపల ఉంటావు, అంతే వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆ లైన్ లోనే రాజకీయాలు నడుస్తున్నాయి దేశవ్యాప్తంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనీష్ సిసోడియా అనేటువంటి వ్యక్తి దాదాపు 2 సంవత్సరాలకు దగ్గర పడుతుంది ఆయన అరెస్ట్ అయ్యి. ఒక్కసారి ఆయనకు బెయిలే రాలే. ఇవాళ కేజ్రీవాల్ గారికి బెయిల్ వస్తే కూడా మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఆయనది బెయిల్ తిరస్కరించబడి మళ్ళీ లోపలికి ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కవిత A1 గా ఉన్నది. మరి వీళ్ళకి ఎట్లా వస్తుంది బెయిల్ చెప్పండి? ఏ రకంగా వస్తుంది? ఏ బేస్ లో బెయిల్ వస్తుంది? నిన్న కోర్టు కూడా చాలా గట్టిగానే ఇచ్చినట్టు కనబడింది మనకి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను అందులోకి వెళ్లకుండా
జరిగినటువంటి పరిణామ దృష్ట్యా, రాజకీయాల దృష్ట్యా మాత్రము ఇవాళ కేసీఆర్ గారికి రాజకీయంగా మళ్ళా బతకాలి, మేము నిలబడాలి అని అనుకుంటే కేంద్రంతో ఉన్నటువంటి బీజేపీలతో కలిసి ఉంటే బాగుంటది అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది ఇవాళది కాదు, 2014 నుంచి వాళ్ళ బంధం అలాగే కొనసాగుతుంది, అలాగే మూవ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వేరుగా, నేనైతే వేరుగా చూడట్లేదు, వాళ్ళు కలిసే ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అక్కడో ఇక్కడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ ఎల్ఓపి లీడర్ మాత్రం ఆయన మాత్రం అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మీద, బీజేపీ మీద, బీఆర్ఎస్ మీద. కానీ ఆయనంతా కూడా డూప్ అనేది చెప్పాల్సిన అవసరం. అందుకనే దేవన్ నుంచి రేవంత్ గారు మళ్ళీ వస్తాను. రామరెడ్డి గారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారు. రామరెడ్డి గారు ప్లీజ్. రామరెడ్డి గారు, మన షో లైవ్ లో చూస్తున్నటువంటి వీక్షకుడు, నేను చెప్తాను. రామరెడ్డి గారు ప్లీజ్. మన షో లైవ్ లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు ఆసక్తికరమైనటువంటి కామెంట్ పెట్టాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తథ్యం, కేసీఆర్ గారు రాష్ట్రపతి కావడం తథ్యం, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. మీరు దాని మీద ఎట్లా స్పందిస్తారు? నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ ఇది. ఎవరి ఆయనకు దేవుడుగా అనిపించు. రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ అయిన తర్వాత శోభాకి ఇప్పుడు చెప్పింది ఒకటి ఎంత బ్రహ్మాండంగా అంటే, కాళేశ్వరం మీద ఆ ఏనుగును వదిలిపెట్టిండు, తోక పట్టుకున్నాడు. ఏనుగును ఎందుకు పట్టుకుంటలేడాయా అంటే అవినీతి జరిగిందని. అంతకుముందు బీజేపీని మీరు లెటర్ రాయిరి, మీరు ఇదని. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈయన అధికారం ఉన్నాడు, సిబిఐ ఎంక్వైరీకి రాయమనండి. ఏనుగు నిడిచిపెట్టాడు, మేడిగడ్డ పట్టుకున్నాడు, తోకను పట్టుకొని ఈ తోక ఇట్లుంది, ఈ తోక మీద వాళ్ళు ఏది డ్రోన్ తిప్పిర్రు. అరే కాళేశ్వరం మెయిన్, దాన్ని ఇడిచిపెట్టిండు. ఎందుకు ఇడిచిపెట్టిండు? దాంట్లో ఎవరున్నారు, దాంట్లో వీరికి సన్నిహితులు ఎవరు ఉన్నారు, వారికి సన్నిహితులు, వీరికి సన్నిహితులు ఎవరు ఉన్నారు అనేది అందరికి తెలుసు. ఎందుకంటే ఎల్లంటి ఇచ్చేసింది, అది చేసింది మెగా కృష్ణారెడ్డి. అందుకోసం మెగా కృష్ణారెడ్డి అందరికి ఐస్ క్రీమ్ ఇద్దరికి. అందుకోసం ఒకటి, ఈరోజు రంజిత్ రెడ్డి వీళ్ళ దాంట్లో జాయిన్ అయితేనే ఆయన చేసిన అవినీతి అక్రమాలన్నీ అంతకుముందే అన్నాడు. గుడ్ల దాంట్లో, మక్కల దాంట్లో ఆయన ఉన్నాడని. మరి అవన్నీ ఎంక్వైరీలన్నీ ఆగిపోయినాయా? చేస్తలేరు ఎందుకు? అయిన తర్వాత ఫిలిం నగర్లో గుడి కూలగొట్టి 4 ఎకరాల 18 గుంటలు కేటీఆర్, రంజిత్ రెడ్డి కలిసి చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితేనే అన్ని మాఫీ అయినాయా? ఇవన్నీ ఆన్సర్లు చెప్పాలి. న్యాయ వ్యవస్థలు ఉన్నదాన్ని మేమేం చేయలేం. కేసు బుక్ చేయకముందు బుక్ చేయాలి. మేము చేసేది ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే చేస్తారు. బీజేపీ చేతుల్నే ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందే కవితను అరెస్ట్ చేస్తారు. బీజేపీ చేతిలో ఉండదు, అవి స్వతంత్ర సంస్థలు, వాటికి టైం కావాల్సి ఉంటుంది. వాళ్ళు టైం తీసుకొని ఎప్పుడు వాళ్ళ ఏదైతే ఎవిడెన్స్లు దొరికిన తర్వాత అరెస్ట్ చేసిర్రు. ఆయన చేసిర్రు. ఆయన కంటే మరి డిప్యూటీ సీఎం కంటే ముందు సీఎం అరెస్ట్ చేయొచ్చు కదా. సీఎం తెలియకుండా డిప్యూటీ సీఎం తెలియదు కదా ఢిల్లీలో. కానీ డిప్యూటీ సీఎంది మొదలు దొరికింది, తర్వాత ఆయన దొరికింది. ఎవిడెన్స్లు దొరికినట్టు వాళ్ళు ఛార్జ్ షీట్లు వేస్తారు, అరెస్ట్ చేస్తారు. దాన్ని పట్టుకొని రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్కు 8 సీట్లు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇంకా 2-3 వచ్చేది ఉంటే కొన్ని తక్కువ మార్జిన్ తోటి 2-3 పోయినాయి. అయిన తర్వాత ఏదున్నా ఈరోజు వీళ్ళు అలయన్స్ పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి వీళ్ళు పొత్తు పెట్టుకొని మంత్రివర్గం వల్ల అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని వీళ్ళు చేసుకున్నారు. మేము ఇప్పటి వరకు మా క్యాబినెట్లో లేరు, సెంట్రల్ క్యాబినెట్లో వాళ్ళు లేరు, మేము రాష్ట్ర క్యాబినెట్లో ఎప్పుడు లేము. అయిన తర్వాత మాతోటి అలయన్సే లేదు. అందుకోసం ఇవన్నీ చేసేది కాంగ్రెస్ పార్టీ. మొన్న కూడా ఒకవేళ 64 సీట్లు రాక కాంగ్రెస్ పార్టీకే 50 వస్తే టీఆర్ఎస్కు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు వీళ్ళకి చేస్తున్నాం. మేమైతే మాతోటి అయితే ఉండకపో. మజ్లిస్ పార్టీ ఉండు, వీళ్ళు ముగ్గురు ఒకటే, ఒక తాను ముక్కలే. మజ్లిస్ పార్టీ ఎవరు అధికారం వాళ్ళు ఉంటే, రాష్ట్రం వాళ్ళు ఎవరు అధికారం వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఉంటారు. కేసీఆర్ ఉంటే కేసీఆర్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. అయిన తర్వాత ఇవాళ ఈరోజు రాష్ట్రం వల్ల క్లారిటీగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా ఈరోజు నేను చెప్తున్నా, వీళ్ళు చెప్తున్నారు రైతు రుణమాఫీ అయిందని. ఇవాళ నేను ఊర్లలో పోయి తీసుకుపోయి చూపిస్తా రమ్మనండి ఇందిరా శోభన్ గారికి. వారు ఇచ్చింది జీవో ప్రకారం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అని, రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఎవరు లేదు. నోటితోటి చెప్పి రేషన్ కార్డు లేకపోయినా ఇస్తామని, కానీ జీవో ప్రకారం అధికారులు పోతారు. దాన్ని నోటితోటి చెప్పిన దాని ప్రకారం పోరు. ఛాలెంజ్ చేస్తున్నాం. నోటితోటి చెప్పినట్టు రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇయ్యలేదు. ఇప్పటికీ 1,00,000 రూపాయలు రాలేదు, 1,50,000 రాలేదు, రేపు 2 లక్షలది కూడా రాదు.
అందుకోసం రేషన్ కార్డు అని చెప్పిండు కదా, దాన్ని అమెండ్మెంట్ జీవో ఇష్యూ చేయమనండి. అంటే వీళ్ళన్ని అబద్ధాలు మసి ఊసి మారేడుగా చేస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు నడవదు, ప్రజలలో అర్థమవుతుంది. ఇప్పటికే గ్రామాలలో తిరుగుబాటు Yes. 25%. రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను. 25%. అందసత్యం గారు 25% కన్క్లూజన్ పాయింట్ గా కూడా చెప్పండి. ఒక నెటిజన్ ఒక ఆసక్తికరమైనటువంటి వాదాన్ని పైకి తీసుకొచ్చారు. వారికి కేసీఆర్ ఆడ చూడాలని అనుకుంటుంటే మేమేం చేయలేము. Yes. అందసత్యం గారు conclusion point, please. వాళ్ళం కూడా కాదు. వారి కేసీఆర్ గారిని రాష్ట్రపతిగా, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఎంతవరకు అది సాధ్య అసాధ్యాలు కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి అందసత్యం గారు ప్లీజ్. అబ్సల్యూట్ గా సాధ్యం కాదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అబ్సల్యూట్ గా సాధ్యం కాదు. మాకు అవసరమే ఉందండి వారితోటి. ఎందుకంటే కేసీఆర్ ఏమో న్యూట్రల్ పర్సన్ కాదు రాష్ట్రపతి చేసేందుకు. ఆయన ఒక పక్ష నాయకుడు. తర్వాత తను స్వతంత్రంగా వ్యవహరించే లక్షణాలు ఎక్కువ, ఒకళ్ళకు సరెండర్ అయి ఉండే లక్షణాలు తక్కువ. కాబట్టి బీజేపీ తీసుకుపోయి రాజ్యాంగ అధినేతగా కేసీఆర్ ని కూర్చోబెట్టదు. అందుకని అబ్సల్యూట్లీ అది అయ్యే పని కాదు. తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి చేయటం అనేటువంటిది, కేటీఆర్ స్థాయి నాయకులు బీజేపీలో చాలా మంది ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో. కాబట్టి కేటీఆర్ బలంతో బీజేపీ గెలిస్తే అప్పుడు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు బీజేపీ గెలవడానికి కేటీఆర్కు ఉన్నటువంటి బలం ఏమి లేదు. కాబట్టి స్వతంత్రంగా కాంగ్రెస్ వ్యతిరేకతతోటి బీజేపీ అధికారంలోకి వస్తుందా, పార్లమెంట్ ఎలక్షన్ లాగా ఓటింగ్ అంత షిఫ్ట్ కాదు, రాష్ట్ర మారుద్ది అనుకుంటా. థ్యాంక్ యూ డాక్టర్ అందసత్యం గారు, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు, రామరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ రాజకీయంగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చక్కర్లు కొడుతుంది. విలీనం దశగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్టు, ఇది విద్రోహం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. కేటీఆర్ గారు, బల్కా సుమన్ గారు, ఇతర కొంతమంది నాయకులు కూడా మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నటువంటి విద్రోహకరమైనటువంటి వార్త అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.